హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఎస్ఎస్సి నుండి మనకి 26,000కి పైగా మనకి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నిన్న విడుదల చేశారో కంప్లీట్ డీటెయిల్స్తో ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడకపోతే చూడండి. సో ఎవరైతే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మనకి 18-23 ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఎస్సీ, ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాలు కూడా అదనంగా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ ఏజ్ ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే హైట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. హైట్, చెస్ట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఆ వీడియోలో అయితే చెప్పాను. ముఖ్యంగా క్వెషన్ పేపర్ అనేది ఈ సంవత్సరం నుండి మనకి తెలుగు రీజనల్ లాంగ్వేజ్‌లో కూడా తెలుగు, ఉర్దూ లాంటి రీజనల్ లాంగ్వేజ్‌లో కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వేకెన్సీస్ గురించి మైండ్‌లోని తీసేయండి. ఎందుకంటే గతంలో కూడా ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వేకెన్సీస్ అనేవి పెంచడం జరిగింది కాబట్టి సో అదే ఫైనల్ కాదు. వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం అనేది కూడా ఉంది. సో 26,000 అనేది కూడా చిన్న ఫిగర్ కాదు, పెద్ద ఫిగరే కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ అనేది జెన్యూన్‌గా అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలన్నది చూద్దాం. ఆల్రెడీ మీరు గనక ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో గతంలో అప్లై చేసి ఉంటే గనక మీ దగ్గర ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ నంబర్, ఎస్ఎస్‌సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాదు, మీకు పాస్వర్డ్ సెపరేట్‌గా ఉంటుంది. ఎస్ఎస్‌సి పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండిటిని యూజ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సికి మనకి 31 డిసెంబర్ దాకా టైం ఉన్నప్పటికీ కూడా సర్వర్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఎస్ఎస్‌సిలో ఉంటాయి. ముఖ్యంగా స్టార్టింగ్ అప్పుడు గాని, ఎండింగ్ అప్పుడు గాని సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే వెబ్‌సైట్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు సర్వర్ ఇష్యూస్ వల్ల. కాబట్టి మీకు లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ముఖ్యంగా మీరు అప్లై చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ గాని, మిడ్‌నైట్ గాని కొంచెం ట్రై చేసినట్లయితే స్పీడ్ నెట్ ఉన్న దాని నుండి మీకైతే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. సో 3 ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ గతంలో అప్లై చేశారా లేదా అని తెలుసుకోవాలన్నా ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో అడిగిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. లేదు మీరు ఇప్పటిదాకా అప్లై చేసుకోలేదు అంటే గనక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే గనక ఈ రెండిటితో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ అక్కడ రకరకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ అని చెప్పి. అందులోండి మీరు జీడీ కానిస్టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేసి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే డైరెక్ట్‌గా ఫినిష్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుండి ప్రాసెస్ చెప్తాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ నుండి స్కిప్ చేయండి కొంతవరకు వీడియో అనేది. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? డూ యూ హావ్ ఆధార్? మోస్ట్‌లీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి యెస్ అని పెట్టి ఆధార్ కార్డ్ నంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై అన్న ప్రతి దగ్గర మళ్ళీ ఎంటర్ చేయాలి. అంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేశారు కదా! వెరిఫై ఆధార్ నంబర్ అంటే మరొకసారి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే గనక నో అని సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఐడీ, ఓటర్ ఐడీ గాని, పాన్ కార్డ్ గాని ఈ లిస్ట్‌లో ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేసి ఆ ఐడీ యొక్క నంబర్ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అయితే ఓటర్ ఐడీ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మెట్రికులేషన్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్‌గా అందులో మీ యొక్క నేమ్ అనేది ఎలా ఉందో అదే విధంగా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగా మీ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై నేమ్ దగ్గర మరొకసారి మీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు గనక ఏదైనా కారణాల వల్ల నేమ్ చేంజ్ చేసుకుంటే యెస్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేసి ఆ నేమ్ చేంజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా మిస్టేక్ లేకుండా అక్కడ ఎలా ఉంటే అలా స్పేస్‌తో సహా 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్లుగా ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాదర్ నేమ్ కూడా మరి ఒకసారి ఎంటర్ చేయండి. ఓకే. ప్రతీదీ కూడా 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి. మీరు మోస్ట్‌లీ మీ ఐడీ కార్డ్స్ ఇవన్నీ కూడా 10th మార్క్ లిస్ట్ ఫార్మాట్‌లోనే ఉండేలా చూసుకోండి. మనకు ఐడీ కార్డ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉన్నా ఐడీ కార్డ్‌లో కూడా 10th మార్క్ లిస్ట్‌లో అన్నిట్లోనూ ఒకే విధంగా మీ నేమ్, ఫాదర్ నేమ్ ఉండేటట్టు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ గాని క్లియర్‌గా మీకు ఫర్దర్‌గా ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మదర్ నేమ్ దగ్గర మీ 10th మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. వెరిఫై మదర్ నేమ్ దగ్గర మీ యొక్క మదర్ నేమ్‌ని మరొకసారి ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా 10th మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టు విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మరొకసారి వెరిఫై దగ్గర మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అంటే మీరు సీబీఎస్ఈ బోర్డా లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా ఏదైతే అది మీ 10th మార్క్ లిస్ట్ మీద చూడండి పైన బోర్డ్ ఉంటుంది. అది ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద రోల్ నంబర్ ఉంటుంది. ఆ రోల్ నంబర్ ఎంటర్ చేయండి మిస్టేక్ లేకుండా. వెరిఫై దగ్గర మరొకసారి మీ రోల్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు 10వ తరగతి ఏ సంవత్సరంలో అయితే పాస్ అయ్యారో
ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రతిదీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉంటుంది. చూసి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ యొక్క 10వ తరగతి పాస్ అయిన సంవత్సరాన్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి సెలెక్ట్ చేయండి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కాబట్టి 10th సెలెక్ట్ చేసుకొని, మీ యొక్క మొబైల్ నంబర్ వర్కింగ్‌లో ఉన్నది ఇవ్వండి. ఫర్దర్‌గా కూడా మీ కమ్యూనికేషన్ అనేది మెసేజెస్ అవి వస్తాయి కాబట్టి, పనిచేసే రెగ్యులర్ పర్మనెంట్ నంబర్ అయితే ఇచ్చుకోండి. అలాగే వెరిఫై దగ్గర మరొకసారి ఇవ్వండి. అలాగే మెయిల్ ఐడీ కూడా మీకు వర్కింగ్‌లో ఉన్న మెయిల్ ఐడీ. ఒకసారి మెయిల్ లాగిన్ అయ్యి వర్కింగ్‌లో ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడీ ఇవ్వండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ మెయిల్ ఐడీని అయితే ఇవ్వండి. అలాగే మీరు స్టేట్ ఏదైతే పర్మనెంట్ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని అన్నీ ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఎంటర్ చేశానా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ. మీరు సెంట్రల్ ఓబీసీ ఫార్మేట్‌లో మీ యొక్క క్యాస్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. లేదా మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి గాని, సచివాలయంలో గాని మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మేట్‌లో మీకు వస్తే గనక మీరు ఓబీసీ పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని క్యాస్ట్‌లనేవి రిమూవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ కేటగిరీ ఏదైతే ఉందో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్ 10th మార్క్ లిస్ట్‌లో ఉంటాయి కదా! మోస్ట్‌లీ అవి ఒకసారి క్లియర్‌గా ఇప్పటికి కూడా విజిబుల్‌గా ఉంటే గనక డైరెక్ట్‌గా ఆ మోల్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫికేషన్ మార్క్ వాటిని ఎంటర్ చేయండి. లేదా 10th మార్క్ లిస్ట్‌లోను ఇప్పుడు ప్రాపర్‌గా సరింగా లేవు. దాని బదులు వేరేది ఇచ్చుకోండి. మోస్ట్‌లీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్నదే ప్రిఫర్ చేయండి. అలాగే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే నో అయితే నో, యెస్ అయితే యెస్ పెట్టండి. యెస్ అయితే గనక ఎటువంటి డిసేబిలిటీ వీహెచ్‌ఆ, హెచ్‌హెచ్‌ఆ, ఓహెచ్‌ఆ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీకు డిసేబిలిటీ అయితే గనక డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఉంటున్న పర్మనెంట్ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. స్టేట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది కదా! ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే అయితే గనక యెస్ అని పెట్టండి. లేదు వేరే అడ్రస్‌లో ఉంటే గనక ఆ అడ్రస్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంకా ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ అదర్ నేషనల్స్ వాళ్ళుంటే ఎంటర్ చేయండి. మిగతా వాళ్ళు అవసరం లేదు. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి వెళ్లి అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా మిస్టేక్ ఏమన్నా చేశామా అని చెప్పి 1కి 2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని మొత్తం కూడా కరెక్ట్‌గా ఉంది అనుకున్న తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ అనేది పెట్టి మొత్తం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ చూసిన తర్వాత సబ్మిట్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి మీకు ప్రివ్యూ చూసిన తర్వాత సబ్మిట్ రాకుండా మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తుంది. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి అలా అయితే అవుతూ ఉంటుంది. ఎస్ఎస్‌సి అనేది డెఫినిట్‌గా సర్వర్ ఇష్యూస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిడ్‌నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేయండి. ఇక్కడితో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. సో, దాంతో లాగిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ అప్లై దగ్గరికి వెళ్లి ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకొని అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అంతకుముందు మీరు నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ ఏదైతే సైజెస్ అనేవి మెన్షన్ చేశారో జేపీజీ ఫార్మాట్‌లో 10-20 కేబీ ఉండే విధంగా సిగ్నేచర్ గాని, ఫోటో అనేది 20-50 కేబీ ఉండే విధంగా ఇక్కడ మీకు మెన్షన్ చేసిన సైజెస్‌లో సో, ఈ ఫార్మాట్‌లో మీరు ఫోటో సిగ్నేచర్ అనేది అయితే రెడీ చేసుకొని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మీరు క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ ముందు ఫిలప్ చేస్తారు కాబట్టి, సో, చేంజ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏజ్ ఎంతుంది కరెక్ట్‌గా 1/1/2024 నాటికి కాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి, ఈ టైంకి మీకు ఏజ్ ఎంతుంది, జెండర్ అనేది ఏంటి, కేటగిరీ ఏంటి, నేషనాలిటీ, మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ ఇవన్నీ ఆల్రెడీ మీరు గతంలో రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మనకి ఎంటర్ చేశారో అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇందులో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెప్పి వెరిఫై చేసుకోండి. ఏదైనా ఉంటే గనక ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసి గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది. ఓకే. మొత్తం అంతా కరెక్ట్‌గా ఉందనుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. మీరు గనక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ యెస్ అయితే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఎంత సర్వీస్ ఉంది, ఇవన్నీ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ సివిల్ పోస్ట్ ఏదైనా సివిల్ పోస్ట్‌లో జాయిన్ అయితే గనక సో, మనకి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారా లేదా? ఎందుకంటే మనకి ఏజ్ అనేది చూసుకుంటే 18-23 సంవత్సరాల లోపు ఉంటే గనక మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. మీరు జనరల్ వాళ్ళైతే గనక. మీరు ఒకవేళ 18-23 కన్నా ఎక్కువ ఉంటే ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది కాబట్టి 23 ప్లస్ వచ్చిన వాళ్ళకి 1/1/2024 నాటికి మీరు ఓబీసీ కింద రిలాక్సేషన్ అయితే తీసుకోవాలి. ఒకవేళ +5 అయితే ఎస్సీ, ఎస్టీ కింద తీసుకున్న వాళ్ళైతే ఎస్సీ, ఎస్సీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ యెస్ అని చెప్పి మీకు సరిపోకపోతే గనక ఎస్సీ, ఎస్టీ అయితే 23 కన్నా పైన వచ్చిన వాళ్ళు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీని లేదా ఓబీసీ అయితే ఓబీసీ అని ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి.
అలాగే ఆర్ యూ నేషనల్ క్యాండిడేట్ కాపీ ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే గనక ప్రాపర్ సర్టిఫికేట్ అనేది ఎస్ అని పెట్టండి. ఎందుకంటే మనకి మార్కులు అనేవి యాడ్ అవుతాయి. ఏ సర్టిఫికేట్ ఉంటే కొన్ని మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే కొన్ని, సి సర్టిఫికేట్ ఉంటే కొన్ని అని చెప్పి ఎస్ అని చెప్పి టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటే గనక ఏ సర్టిఫికేట్ ఉంది బీనా, ఏనా, సీనా, ఎన్సీసీఏ, ఎన్సీసీబీ, ఎన్సీసీసీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి సర్టిఫికేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. మీకు దగ్గరలోనే మోస్ట్‌లీ మనకి సెంటర్స్ ఇస్తారు కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో మీకు ఏ సెంటర్స్ అయితే మీకు ప్రస్తుతం ఉన్న ఏరియాకి మీరు ఏ సెంటర్ కావాలనుకుంటున్నారో ఆ సెంటర్‌ని మీకు దగ్గరగా ఉన్నది మొదటి ఆప్షన్‌లోను, దానికి కొంచెం దగ్గరలో ఉన్నది, దానికి కొంచెం దగ్గరలో ఉన్నది మీరు ప్రిఫరెన్స్ అనేది 3 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 ఎందుకు అడుగుతారు అంటే ఇన్ కేస్ మీరు ఫస్ట్ పెట్టుకున్న ఆప్షన్ అనేది ఫిలప్ అయిపోతే అక్కడ ఖాళీ లేకపోతే గనక మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా! సో, ఆ సెకండ్ ఆప్షన్ వేస్తారు. 90% ఫస్ట్ ఆప్షనే మీకైతే వస్తుంది. ఇన్ కేస్ రేర్ కేసెస్‌లో సెకండ్ ఆప్షన్ దాకా వెళ్తుంది కాబట్టి మీరు దాన్ని చూసుకొని జాగ్రత్తగా మనకి నోటిఫికేషన్‌లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్‌ని బట్టి ఇక్కడ ఆప్షన్‌లో ఉందని బట్టి మీకు దగ్గరవైతే చూస్ చేసుకోండి. అలాగే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కావాలా? తెలుగు లాంగ్వేజ్‌లో కావాలా? ఉర్దూవా? ఏదైతే మీకు మీడియం కావాలనుకుంటున్నారో పేపర్ అనేది ఆ లాంగ్వేజ్ అనేదైతే చూస్ చేసుకోండి. మీరిక్కడ తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకున్నప్పటికి కొన్ని క్వెషన్స్ మీకు డౌట్ వస్తే జనరల్‌గా అయితే మనకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఆ క్వెషన్ అనేది ఇంగ్లీష్‌లో మీకు చూసుకునే అవకాశం వస్తుంది. జనరల్‌గా అన్నీ అయితే అలాగే ఉంటాయి. కొన్ని ఎగ్జామ్స్ అయితే 2 తెలుగు, ఇంగ్లీష్ 2 సైమల్టేనియస్‌గా డిస్‌ప్లే అవుతాయి గానీ మోస్ట్‌లీ మనకి ఒక లాంగ్వేజ్ ఎట్ ఎ టైమ్ అయితే డిస్‌ప్లే అవుతాయి. కొన్ని ఎగ్జామ్స్ అయితే మీరు మెయిన్‌గా ఎక్కువ క్వెషన్స్ ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్ ఎలాగో డిఫాల్ట్ కాబట్టి మీరు తెలుగు మీడియం వాళ్ళైతే గనక తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు చూస్ చేసుకోండి. లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ అయితే చూస్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి అయితే ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. లేదా ఉర్దూ కావాలంటే ఉర్దూ. ఏ లాంగ్వేజ్ కావాలంటే మీకిక్కడ ఆప్షన్‌లో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేట్ అండ్ యూటీ మీరు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం. వెరిఫై దగ్గర మరొకసారి మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. డొమిసైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లానైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెరిఫై దగ్గర మరొకసారి మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది. హావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ ఫ్రమ్ ద ఒరిజినల్ అంటే మీరు ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి వలస వచ్చారా? అంటే యాక్చువల్‌గా మీది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారా? లేదా ఆంధ్ర నుండి తెలంగాణకి వచ్చారా? ఆ విధంగా కనుక షిఫ్ట్ అయితే గనక యెస్ అని చెప్పి దానికి సంబంధించి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే నో అని పెట్టండి. వెదర్ యూ లైక్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ యువర్ ఆరిజిన్. ఇఫ్ యూ సెలెక్ట్ నో యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగరీ ఫ్రమ్ ద స్టేట్ యూటీ ఆఫ్ డొమిసైల్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. జనరల్‌గా క్యాస్ట్ అనేది మనకి ఓబీసీ గాని, యూఆర్, ఈడబ్ల్యూఎస్ అనేది మనకి ఒక్కొక్కసారి ఓబీసీ అయితే మారుతూ ఉంటుంది కదా! స్టేట్‌ని బట్టి కూడా. కాబట్టి స్టేట్ రిజర్వేషన్ పొందాలంటే గనక మీరు లోకల్‌కి సంబంధించి ఏదైతే ఉంటుందో అది యెస్ పెట్టండి. నో పెడితే గనక మనకి యూఆర్, ఈడబ్ల్యూఎస్ కింద అయితే కన్సిడర్ చేస్తాం. ఆ స్టేట్‌లో ఉన్న రిజర్వేషన్ అనేది మీకు వర్తిస్తుందని చెప్తున్నారు. కాబట్టి వుడ్ యూ లైక్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ యూటీ మీ రాష్ట్రం యొక్క రిజర్వేషన్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే యెస్ అని అయితే పెట్టాల్సి ఉంటుంది. స్టేట్ అండ్ యూటీ ఆఫ్ ఆరిజిన్ మీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ అలాగే మనకి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ బిలాంగ్ టు మిలిటరీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. మీరు మిలిటరీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో చివరిలో మనకి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అయితే గనక మీరు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన వాళ్ళైతే గనక మీరిక్కడ మిలిటరీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కిందకైతే రావడం జరుగుతుంది. సో, ఈ జిల్లా వాళ్ళైతే యెస్ అని పెట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే గనక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, మంచిర్యాల, ములుగు జిల్లా వాళ్ళైతే మనకి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కిందకైతే రావడం జరుగుతుంది. వాళ్ళైతే మనకి యెస్ అని అయితే పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు నో అని అయితే పెట్టండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అలాగే క్యాండిడేట్ బిలాంగ్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్. మీరు గనక బోర్డర్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే గనక బోర్డర్ డిస్ట్రిక్ట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. బోర్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు మనకి ఇందులో గనక మీరైతే ఉన్నట్లయితే గనక ఈ రాష్ట్రాల వాళ్ళకైతే మోస్ట్‌లీ ఆంధ్ర, తెలంగాణ అయితే బోర్డర్ డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఉండదు కదా! సో, ఈ వాళ్ళైతే గనక మీరైతే దానికి సంబంధించి యెస్ అని అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళైతే నో పెట్టండి. ఓకే. అలాగే మనకి ప్రిఫరెన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీఏపీఎఫ్ ఆర్గనైజేషన్ మనకి ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో ఇందులో మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ముందుగా అంటే బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, శాస్త్ర సింబల్ ఇలా రకరకాలు అయితే ఉండడం జరిగింది కదా! ఓకే. ఇక్కడ చూడండి బీఎస్ఎఫ్ అయితే ఏ, సీఏఎస్ఎఫ్ అయితే బి, సీఆర్‌పీఎఫ్ అయితే సి, ఎస్ఎస్‌బీ అయితే డి, ఐటీబీపీ అయితే ఈ, అస్సాం రైఫిల్స్ ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అంటే హెచ్ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఓకే. ఎక్కువగా మనకి సీఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్‌బి కానీ పెడుతూ ఉంటారు. సో, మీ ఇంట్రెస్ట్ ప్రకారం వీటి గురించి మీ ఆర్గనైజేషన్ గురించి మీకు కొంచెం అవగాహన ఉంటే గనుక వీటి గురించి కొంచెం అవగాహన తెలుసుకున్న తర్వాత, దీన్ని బట్టి కొంచెం ఏదైతే తక్కువగా కాంపిటీషన్ ఉంటుందో, ఏదైతే కొంచెం బావుంటుందో ఉన్న వాటిలో సో, దేన్ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆటిని బట్టి లేదా దాంట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. ఇది మీ పర్సనల్‌గా నేను చెప్పడం కాదు. మీ పర్సనల్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. కొంతమందికి బీఎస్ఎఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది కాంపిటీషన్ వైస్‌గా చూసి అది ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టడం మానేస్తారు. కొంతమంది కొంచెం ఈజీగా ఉన్నదాన్ని బట్టి ఇలా రకరకాల మందికి రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్నైతే ప్రిఫరెన్స్ అనేదైతే ఇచ్చుకోండి. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగం అయినప్పటికీ కూడా మీరు 10థ్ కాకపోయినా హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ 10థ్ కాబట్టి 10థ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, 10థ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10థ్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? ఏ బోర్డ్, యూనివర్సిటీ నుండి మీ 10థ్ రోల్ నంబర్ ఎంత? పర్సెంటేజ్ ఎంత? అనేదైతే మీరు ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. అలాగే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఇతర జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి మీ డేటా యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. యెస్ అని పెట్టండి ప్రాబ్లమ్ లేదు. అలాగే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన అడ్రెస్ ఏదైతే ఉంటుందో, ఆ అడ్రెస్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీ ఫోటోగ్రాఫ్ అనేది సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. ఫోటో మీద డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోటో అనేది ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో ఈ ఫార్మాట్‌లో క్లియర్‌గా విజిబుల్ అయ్యే విధంగా ఉండాలి. మీ విధంగా ఎక్స్‌ట్రా కలర్ ఉన్నా, ఈ విధంగా టూ క్లోజ్ ఉన్నా, క్యాప్ పెట్టుకొని ఉన్నా, బ్లర్‌గా ఉన్నా, ఓకే. సో, రివర్స్‌లో ఉన్నా, లేదా ఫోటోలో స్పెట్స్ పెట్టుకొని ఉన్నా, సైడ్‌కున్నా, చిన్నగా ఉన్నా, ఓకే. విత్ స్పెట్స్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ ఉండదు. స్పెట్స్ అనేది ఉండకూడదు. క్లియర్‌గా ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్‌లో వితౌట్ స్పెట్స్ వెనకాల క్లియర్ బ్యాక్‌గ్రౌండ్‌తో స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే ఫోటో అనేది ఉండాల్సుంటుంది. అలాగే సైజ్ అనేది కూడా ఇందాక చెప్పుకున్నాం కదా! సో, 20-50 కేబీ సైజ్ ఉండే విధంగా జేపీజీ ఫార్మాట్‌లో 3.5-4.5 మనకి విత్ హైట్ ఉండే విధంగా ఈ ఫార్మాట్‌లో ఫోటోను రెడీ చేసుకొని మీరైతే ఫైల్ దగ్గరికి వెళ్లి చూస్ చేసుకోండి. అలాగే సిగ్నేచర్ అనేది కూడా మనకి 10-20 కేబీ జేపీజీ ఫార్మాట్ 4:2 విత్ హైట్ ఉండే విధంగా సిగ్నేచర్ అనేది కూడా చూస్ చేసుకోండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది సిగ్నేచర్ అనేది కనబడుతుంది. క్లియర్‌గా బ్లర్ లేకుండా క్లియర్‌గా ఫోటో సిగ్నేచర్ ఇక్కడ అప్‌లోడ్ అయ్యా లేదా చెక్ చేసుకొని ఇన్‌కేస్ అవ్వకపోతే గనక మరొక ఫార్మాట్ అనేది మళ్ళీ క్లియర్‌గా మనకి ఫోటోని ఎడిట్ చేసుకుని తర్వాత అయితే అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లియర్‌గా విజిబుల్‌గా కనబడకపోతే గనక రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫోటోగ్రాఫ్ అనేది 24 ఆగస్ట్ 2023 తర్వాత తీసుకున్నదా లేదా అని అడుగుతున్నారు. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే అప్‌లోడ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది అపియరెన్స్ మారిపోతుంది కాబట్టి. సో, మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. యెస్ అని ఖచ్చితంగా పెట్టాల్సయితే ఉంటుంది. ఓకే. సో, మొత్తం అంతా చదివి అప్లై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని మొత్తం అంతా కూడా కరెక్ట్‌గా చేసామా లేదా అని చెప్పి ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో, చూసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి పైన క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ దగ్గర క్లిక్ చేయాల్సయితే ఉంటుంది. ప్రివ్యూ మొత్తం కూడా ఒకసారి క్లియర్‌గా చూసుకున్న తర్వాత ప్రివ్యూ అంతా ఓకే అనుకున్న తర్వాత మీకు ఫైనల్‌గా సబ్మిట్ బటన్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ రాకుండా మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి డేటా ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అయితే ట్రై చేయండి. మోస్ట్‌లీ వుమెన్, ఎస్సీ, ఎస్టీకి ఫీజ్ అయితే ఉండదు. సో, ఎవరికైతే ఫీజ్ ఉంటుందో అంటే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే రూ. 100 ఫీజ్ పే చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్‌వేకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదో ఒక ఫార్మాట్ ద్వారా మీరు రూ. 100 ఫీజ్ అయితే పే చేయాల్సయితే ఉంటుంది. తర్వాత మీ ప్రాసెస్ అయితే ఫినిష్ అవుతుంది. మిగతా వాళ్ళకైతే ఇక్కడితో అయిపోతుంది. ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఫీజ్ అయితే పే చేయాల్సయితే ఉంటుంది. ఓకే. సో, పేపర్ తెలుగులో ఉంటుంది కాబట్టి మంచి అడ్వాంటేజ్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. పోస్టులు కూడా బానే ఉన్నాయి కాబట్టి ఓకే. డెఫినిట్‌గా మీరు గనుక కొంచెం ఫిజికల్‌గా ఫిట్ అయ్యి మీకు హైట్ అవి సరిపోతాయి. ఎందుకంటే చాలా మంది కూడా హైట్ విషయంలో గాని, ఫిజికల్ ఫిట్‌నెస్ ఈవెంట్స్ విషయంలో గాని అలాంటి చోట చాలా మంది కూడా మనకి ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి డెఫినిట్‌గా ఏజ్ విషయంలో గాని, ఇక్కడ చాలా మంది కూడా ఫిల్టర్ అయిపోతారు కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉండి కొంచెం ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటుందో అటువంటి వాళ్ళు డెఫినిట్‌గా మిస్ అవ్వకుండా జాబ్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, ఎస్ఎస్‌సి సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. మార్నింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ గాని, మిడ్‌నైట్ గాని ట్రై చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ దాకా మాత్రం వెయిట్ చేయకండి. సో, కొంచెం సర్వర్ సెట్ అవ్వగానే వీలైనంత త్వరగా క్లియర్‌గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. అలాగని చెప్పి కంగారు పడి మిస్టేక్స్ చేయకండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకొని మిస్టేక్ లేకుండా 10థ్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని ప్రతిదీ కూడా ఎంటర్ చేసి మీరు కూడా క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి. ఓకే. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాళ్ళు కూడా. ఓకే. నెక్స్ట్ సిలబస్ వీడియోస్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ వస్తాయి. కాబట్టి మిస్ అవ్వకుండా ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్ యూ.